మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఈ భూమి ఆకాశాలను సంపాదించుకోవటానికి మనం చూసినట్లయితే చంద్రమండలంలో కూడా ఇల్లు కట్టుకోవటానికి చూస్తున్నారు. ఇందువల్ల భూ సంపద ద్వారా. కానీ మనము నిత్యరాజ్యంలో ఇల్లు కట్టుకోవటానికి ప్రయత్నిస్తున్న వారము. నిజమైన ఆశ అది. నిజమైన దేవుడు నిజమైన ఆశలు నెరవేర్చేవాడు, అబద్ధ ఆశలు నెరవేర్చేవాడు ఆయన కాదు. ఏ భవనం కూడా మాట్లాడదు, ఏ పొలాలు కూడా మాట్లాడవు, ఏ స్థిరాస్తులు కూడా మాట్లాడవు. అక్కడ దాకేందుకు భూమి మాట్లాడదు, ఆకాశం మాట్లాడదు మనతో. అవి దేవునితో మొరపెట్టుకుంటాయి, అది వేరే విషయం. కానీ మనతో మాట్లాడవయ్యి. ఒక వ్యక్తి చూసినట్లయితే ఒక భవనం మనతో మాట్లాడదు. ఒక విగ్రహం ఏం చెప్తుంది? మౌనంగా ఉంటుంది. నువ్వు ఎన్నన్నా రాసుకోవచ్చు ఆ విగ్రహాన్ని చూసి, ఆ ఇల్లును చూసి ఎన్నన్నా రాసుకోవచ్చు, ఆ పొలాలను చూసి ఎన్నన్నా రాసుకోవచ్చు, కానీ అవి మాట్లాడవు. కానీ ఒక రోజు మాట్లాడతాయి. ఆయన రాకడల తర్వాత నన్ను ఎంత ఇసుకిచ్చాడయ్యా, నన్ను ఎంత ఇసుకిచ్చాడయ్యా అని చెప్పి భవనాలు పొలాలు అన్ని చెప్తాయి అని బైబిల్ గ్రంథంలోనే చెప్తుంది. ఎందువల్లంటే సాక్షులను తీసుకొస్తాడంట ఆయన. భూమి మీకు సాక్షి ఇస్తుంది అంటున్నాడు ఆయన. అలాగే ప్రతిదీ కూడా సాక్ష్యంగా పెట్టాడు ఆయన. సాక్ష్యాలంటే దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు బిల్డింగ్లు ఇచ్చాడు, దేవుడు లేకపోతే స్వస్థతలు తర్వాత చాలా రకాలుగా భూ సంబంధమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇవిగా సాక్ష్యాలుగా చూస్తున్నాము. కానీ భూమి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే దేవుని మాటను, దేవుని యొక్క రాజ్యాన్ని గుర్తుపట్టకుండా చెప్పినటువంటి మాటలకి, వీరు చేసిన పనులకి ఇచ్చిన సాక్ష్యాలను అవి దేవుని ఎదుట చెబుతాయి, రేపొద్దున చెబుతాయంట. అవన్నీ బైబిల్లో రాయబడిన మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి నీ దేవుడు ఏడి అని వాళ్ళు నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదయ్యా. అయితే నువ్వు చెప్తున్నావు భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఆకాశము ఆయన వశము, భూమిని నరులకిచ్చాడు. నరులకి ఎందుకు ఇచ్చాడు? భూలోకములో నన్ను వెతికినట్లయితే నన్ను కనుగొంటారు. భూమి ఆకాశాలను సృజించిన నేను కాబట్టి నేను మీకేం చేయగలను? నేను ఏదైతే వాగ్దానం చేశానో, ఆ మరుగైన స్వాస్థ్యాన్ని ఇస్తానని తెలియపరిచానో, నా రాజ్యంలో మీరు విశ్రాంతి పొందుతారని తెలియపరిచానో అక్కడికి మీరు రాగలుగుతారు. కీర్తనకారుడు ఎంత చక్కని సందేశాన్ని మనకి, దేవుడు తన సందేశాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మాకు కాదు యెహోవా, కీర్తన గ్రంథం 115 అధ్యాయము 1వ వచనము, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. కృపా సత్యములు మనం చూసినట్లయితే యోహాను సువార్త, కృపా సత్యము మనకి ఎవరి ద్వారా అనుగ్రహించబడిందో ఇక్కడ రాయబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనము, ధర్మశాస్త్రమును మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కీర్తనాకారుడు 115 అధ్యాయంలో ఎలా రాయగలుగుతున్నాడు? నీ కృపా సత్యములకు నీకే మహిమ కలుగునుగాక, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. కృపా సత్యములు అంటే యేసుక్రీస్తు వారు, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడను. అంటే దేవుడు, మా దేవుడు ఎలాంటి వాడు? ఆయన 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడు అన్నవాడు, నిజమైన దేవుడు తన్ను తాను కనుపరుచుకున్నాడు. మనము శరీరంలో ఉన్న వారిని, శరీరంలో రక్తమాంసంలో ఉన్న మనలను కలుసుకున్నటకు ఆయన 2025 సంవత్సరాల క్రితం వచ్చి వెళ్ళాడు. ఈరోజు ఆయన విగ్రహం పెట్టుకున్న తప్పే. ఆయన చర్యలు ఏదైతే చేశాడో ఆ చర్యలను తప్పుదోవ తీసుకెళ్ళమాకండి. ఒక విగ్రహాన్ని పెట్టేసుకుని దీన్నే స్తుతించమాకండి, దీనికి కృతజ్ఞతలు చెప్పకండి. ఇవి ఉండేవి కాదు. నువ్వెంత పెద్ద మందిరాలు కట్టుకున్నా, ఇళ్ళు కట్టుకున్నా, పొలాలు సంపాదించినా, భూలోకం మొత్తాన్ని సంపాదించుకున్నా, ఎన్ని తరాలకి దాచుకున్నా అవి ఏవి కూడా నిన్ను ఏమీ చేయలేవు. నువ్వు నిత్యరాజ్యానికి రాలేవు. అవి నిన్ను ఈ లోకంలోనే ఉంచుతాయి. నువ్వు ఇక్కడే స్టాండర్డ్ అవుతావన్న ఉద్దేశం, నిత్యరాజ్యానికి వెళ్దామన్న ఉద్దేశం నీలో లేదు, కోల్పోయావు. నీకు ఏ రోజైతే విగ్రహాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అన్నది ఇక్కడ దేవుని వాక్యం. కృపా సత్యములు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడ్డాయి. యేసుక్రీస్తు వారు కృపా సత్యాన్ని ఈ లోకంలో చూపించారు. నిజమైన కృపా సత్యం అంటే యేసుక్రీస్తు వారే. నిజమైన కృప అంటే యేసుక్రీస్తు వారే, ఆస్తులు కాదు. ఎందువల్లంటే నిజమైన కృప మనం చూసినట్లయితే, ఒక ఆస్తిని చూసినట్టయితే ఇది కృప అని మీరు ముద్ర వేస్తున్నారే,
కానీ కృప అంటే యేసుక్రీస్తు వారు, సత్యం అంటే యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గర ఏ విధమైనటువంటి ఆస్తులు లేవు. చివరికి పిలాతు ఆయన చూసి చెప్పాడు, ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదని. ఈయనలో ఏ దోషం నాకు కనబడలేదన్నాడు. ఆయనే కృపా సత్యములు. ఈరోజు మనం చూసినట్లయితే మనకు అనుగ్రహించబడినటువంటి ఏ వస్తువు చూసినా సరే ఇది దేవుని కృప, ఇది దేవుని కృప అంటుం తప్ప అంటే 100% తప్పే. అసలైన కృప ఆ ఆస్తుని రావటం కాదు, వదలటము. నిజమైన కృప ఏ రోజు మన్నా ఆ రోజు ఆయన ఇస్తున్నప్పుడు తీసుకుంటమే కృప, అదే సత్యము. ఏ రోజు మన్నా ఆ రోజు తీసుకుంటూ మిగిలినది పనిచేయటమే ఆయన కృప, ఆయన సత్యము. కృపా సత్యము ఆయన మనకు అనుగ్రహించాడు. కృపా సత్యం అంటే అది.